నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక రీసేల్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి మల్కాజ్గిరిలో ఉందండి. మల్కాజ్గిరి విష్ణుపురి కాలనీలో ఉందండి. మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ అండి. ఇదంతా రోడ్ లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా మంచి లొకేషన్లో ఉందండి. అన్ని చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది మల్కాజ్గిరి ఎక్స్ రోడ్కి జస్ట్ అండర్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉందండి. హౌస్ వచ్చేసి మనకి చాలా బాగుంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. మనకి ఇటు మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ కూడా దగ్గరనే, సఫీగూడ రైల్వే స్టేషన్ దగ్గరనే, అన్నీ చాలా టోటల్ కాలేజెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఫిలిం థియేటర్స్ అన్నీ చాలా దగ్గర అండి మనకి మెయిన్ రోడ్కి. ఇది వచ్చేసి మనకి 290 స్క్వేర్ యార్డ్స్ అండి. 17 years ఓల్డ్ హౌస్, బట్ మంచిగా చాలా మంచి ఓనర్ కన్స్ట్రక్షన్ అండి, బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు. 17 years ఓల్డ్ హౌస్ అండి. 290 స్క్వేర్ యార్డ్స్. సౌత్కి మెయిన్ గేట్, సౌత్ గేట్ వచ్చిందండి. ఈస్ట్కి నార్త్కి మెయిన్ డోర్ ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో ఒక 2 BHK ప్లస్ మనకు ఒక బెడ్రూమ్ కూడా ఉంది. గెస్ట్ రూమ్ కూడా ఇచ్చారు. వీళ్ళు వచ్చేసి తమిళియన్స్ అండి. తమిళియన్స్ అంటే తమిళ్ క్రిస్టియన్స్ అండి. వీళ్ళు మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. లోన్ లేదు ఇంటిపైన. లోన్ కూడా మనం తీసుకోవచ్చు. G+1 పర్మిషన్తో సహా, మున్సిపల్ పర్మిషన్ కూడా ఉంది దీనికి. వాటర్ కనెక్షన్, బోర్ కనెక్షన్ ఉంది. సంప అన్నీ ఉన్నాయండి. ప్రాపర్ ట్యాక్స్ కూడా క్లియర్, అప్ టు డేట్ క్లియర్ ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ కాదండి, ఇల్లు చూడండి. ఇల్లు కూడా చాలా బాగుంటుంది. టోటల్ గ్రీనరీ హౌస్ అండి. మనకు వచ్చేసి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. వచ్చేసి ఇది గేట్ అండి. ఈ గేట్ వచ్చేసి మనకి సౌత్కి ఇచ్చారండి, బట్ మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్కి ఇచ్చారు, నార్త్కి ఒకటి ఇచ్చారు. ఇది మనకి బైక్స్ పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా కూడా చూడండి ఎంత బాగుందో. చాలా మంచి విశాలమైన పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడ పార్కింగ్ ఉంటుంది, పక్కన గ్రీనరీ చెట్లు కూడా ఉన్నాయండి. ఈ ఇంటి బ్యాక్ సైడ్ కూడా వాళ్ళకి గ్రీనరీ ఇచ్చారండి. చాలా బాగుంది, గ్రీనరీ కూడా ఇచ్చారు. చాలా అంటే చాలా మంచి విశాలమైన పార్కింగ్ గ్రీనరీ ఇచ్చారండి. మనకు వచ్చేసి గ్రీనరీ ఇచ్చారండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. వచ్చేసి ఇదంతా పార్కింగ్ ఏరియా అండి, కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ కార్ పార్కింగ్ 2 కార్స్ పెట్టుకోవచ్చు అండి, మన పెద్ద కార్స్ కూడా. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి, లోపలికి వస్తున్నాము. ఇదంతా మన పార్కింగ్ ఏరియాలో. ఇది వచ్చి సంప్ కనెక్షన్ అండి, బోర్ కనెక్షన్ కూడా ఇచ్చారు. ఇదంతా కార్ చూడండి, గ్రీనరీ ఏరియా అని చెప్పాం కదా, ఇదంతా గ్రీనరీ ఏరియా అండి. మనకి చెట్లు కూడా చాలా బాగా పెట్టుకున్నారు వీళ్ళు వచ్చేసి. ఇదంతా చూడండి ఎంత బాగుందో. చాలా మంచి విశాలమైన మనకి గ్రీనరీ ఇచ్చారు. చాలా చల్లగా ఉంటుందండి మనకి. ప్లేస్ కూడా చాలా మంచి ప్లేస్ ఇచ్చారు. మంచి విశాలంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఇదంతా ప్లేస్. చూడండి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసండి ఇదంతా. ఇదంతా బ్యాక్ సైడ్ అండి. మనకి పిల్లలు ఆడుకోవచ్చు ఇక్కడ. చాలా బాగుంటుందండి. మనకు వచ్చేసి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. ఇదంతా సెట్ బ్యాక్ అనండి, మనకి కనిపించేంత సెట్ బ్యాక్. ప్రజెంట్లో వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతాము. ఇంట్లోకి ఎంటర్ అయితే బాగా ఇంకా ఎలా ఉందో కూడా తెలిసిపోతుంది. ఇంట్లోకి ఎంటర్ అవుతామండి మనం వచ్చేసి. ఇది వచ్చేసి నార్త్ సైడ్ డోర్ అండి మనకి. ఇది నార్త్ సైడ్ డోర్. దాని పక్కన ఈస్ట్ సైడ్ డోర్ కూడా ఇచ్చారు. 2 డోర్స్ చూపిస్తాను. ప్రజెంట్ వచ్చేసి 2 డోర్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ డోర్ అండి. మనం ప్రజెంట్ ఈస్ట్లోకి ఎంటర్ అవుతున్నాము. మెయిన్ ఈస్ట్లో ఇప్పుడు ఈ ఎంటర్ అయ్యే దగ్గర కూడా మనకు చూడండి వీళ్ళు చెట్లు పెట్టుకున్నారు. చాలా బాగుంది, చెట్లు పెట్టుకున్నారండి. ఇల్లు కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చారండి మనకి. చాలా అంటే చాలా బాగుంది ఇల్లు కూడా. ఇప్పుడు మెయిన్ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి మనం వచ్చేసి. ఇదంతా ఈ హాల్ అండి, హాల్ వర్క్లో ఉన్నాము. చూడండి హాల్ ఎంత బాగా ఇచ్చారో. చాలా మంచి హాల్ ఇచ్చారండి వీళ్ళు. డిజైన్ కూడా చాలా మంచి నీట్గా చేసుకున్నారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేశారండి మనకి. ఎంత బాగుంది చూడండి, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా. డిజైన్ అయితే చాలా బాగుందండి మనకి. లైటింగ్స్ అన్నీ బాగా వేసుకున్నారు. వుడ్ వర్క్, టీవీ షెల్ఫ్ అండి మనం చూసేది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి మల్కాజ్గిరిలో ఉందండి. మల్కాజ్గిరి విష్ణుపురి కాలనీలో ఉందండి హౌస్ వచ్చేసి మనకి. చాలా బాగుంది. ఇది హాల్ వర్క్ అండి. దీని ఆపోజిట్కి వచ్చేసరికి ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్ ఎంటర్ అయ్యే ముందు మనకి చిన్న ఆర్చ్ కూడా ఇచ్చారు. ఆర్చ్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇదంతా ఆర్చ్ వర్క్ అండి మనకి. ఆర్చ్. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్లో కూడా చూడండి ప్లేస్ ఒక చిన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంత సైజ్ ఉందండి మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చూడండి, సైజ్ కూడా చాలా బాగుంది. ఎంత బాగుందో. మనకి ఒక ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు, అక్కడ పక్క వాష్ బేస్ పెట్టుకున్నారు. మనకి వుడ్ వర్క్, మనకి షెల్ఫ్స్ కూడా చాలా బాగుందండి మనకి వర్క్ వచ్చేసి. దీని పక్కనే మనకి కిచెన్ అండి. ఇదంతా ప్లేస్. కిచెన్ ప్లేస్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారండి మనకి. చూడండి కిచెన్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అంతా కిచెన్ ప్లేస్ అంతా మంచి వర్క్ ఇచ్చారండి. కిచెన్ కూడా ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ బయట ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత మంచి వుడ్ వర్క్ ఇచ్చారు. చాలా బాగుందండి మనకి. బెడ్రూమ్ కూడా చాలా పెద్ద సైజు ఉంది. అక్కడ ఒక బెడ్రూమ్ పెట్టారు, ఒక డ్రెస్సింగ్ టేబుల్, ఇక్కడ ఒక దివానా. చాలా ప్లేస్ ఇచ్చారండి ఇక్కడ. చాలా ప్లేస్ అంటే చాలా మంచి ప్లేస్ ఇచ్చారు.
ఎంత బాగుందో చూడండి. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారు వీళ్ళు. ఎంత మంచిగా ఇచ్చారు చూడండి. మనకి చాలా మంచి వర్క్ ఇచ్చారు. ఎంత బెడ్రూమ్ సైజ్ అండి. మనకి బెడ్రూమ్లో ఉన్నాం ప్రజెంట్ వచ్చేసి. చాలా పెద్దగా ఉందండి బెడ్రూమ్ కూడా. చాలా మంచి విశాలమైన బెడ్రూమ్ ఇచ్చారు. దీనికి అటాచ్ బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ కామన్ అటాచ్ బాత్రూమ్ కూడా ఉందండి. ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఇది మనకి ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వచ్చిందండి వీళ్ళది. మనకి చూడండి వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎక్కడ ఇది కాకుండా చాలా బాగుందండి. మనకి వర్క్ వచ్చేసి చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు వీళ్ళు. చూడండి మనకి ఇక్కడ ఒక దీవాన్ కూడా పెట్టారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత బాగుంటుందో. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత బాగుందో. మంచి విశాలంగా ఇచ్చారండి కూడా. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా వుడ్ వర్క్తో ఉందండి. మొత్తం కబోర్డ్ వర్క్ చేయించారు వీళ్ళు. కబోర్డ్స్ వర్క్ చేయించారు. చూడండి మనకి బెడ్రూమ్ సైజ్ కూడా బాగుంది. ఇన్వర్టర్ కూడా పెట్టించుకున్నారండి. మనకి కామన్ బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ పక్కనే కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను ప్లీజ్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ కూడా చూపిస్తాను. మనం ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతున్నాము. చూడండి స్టెప్స్ కూడా ఎంత చిన్న బాగున్నాయో. చాలా మంచి స్టెప్స్ ఇచ్చారు చిన్నగా. లొకేషన్ విధంగా కూడా చూడండి మీరు ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ అంతా గ్రీనరీ కూడా చాలా బాగుందండి. మనకి నాన్ పొల్యూషన్ అండి. పొల్యూషన్ కూడా తక్కువ ఇక్కడ వీళ్ళ ఏరియాలో అయితే. ప్రజెంట్ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయ్యాము. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో చూడండి మనకి ఎదురుగా అంతా వరండానే ఇచ్చారండి. ఇదంతా వరండా. ఇది మొత్తం ప్లేస్ వచ్చేసి వరండా ప్లేస్ ఇచ్చారండి మనకి. చాలా బాగుంది. చూడండి ఎంత వరండా ప్లేస్ ఇచ్చారు ఇక్కడ. ప్లేస్ వచ్చేసి కూడా చాలా మంచి నీట్ విశాలమైన ప్లేస్ ఇచ్చారండి మనకి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి బఫర్ జోన్ FTPL అలాంటిది ఏమీ లేదు. మనం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అండి. హౌస్ వచ్చేసి క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. హౌస్ కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా మంచి విశాలంగా ఉంది. ఎక్కడ ఎటువంటి టెన్షన్స్ లేదు. చూడండి లొకేషన్ విధంగా చూడండి. అది వచ్చేసి ఒక గెస్ట్ రూమ్ అని చెప్పాను కదా, అదే గెస్ట్ రూమ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 BHK చూపించినాక ఆ గెస్ట్ రూమ్ చూపిస్తాను. మనకి ఈస్ట్కో డోర్ ఉంది, నార్త్కో డోర్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మనకు అది కాకుండా మళ్ళీ ఇక్కడ సౌత్కో డోర్ కూడా ఇచ్చారు. ప్రజెంట్ ఇప్పుడు ఇలానే వెళ్దామండి. ఈ ఎంట్రన్లోకి నుంచి వెళ్దాము, చూద్దాము. ఈ సౌత్ డోర్ అండి. మనకి సౌత్ ఆపోజిట్ నార్త్ డోర్ ఇచ్చారు. దాని పక్కన ఈస్ట్కో డోర్ కూడా ఇచ్చారు. ప్రజెంట్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్. కింద ఎలా అయితే ఉందో అలానే పైన కూడా ఇచ్చారు. చూడండి వర్క్ కూడా చాలా మంచి విశాలమైన వర్క్ ఇచ్చారు వీళ్ళు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎటువంటి చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ చేశాడు. సేమ్ కింద యాజ్ ఇట్ ఈస్ ఇచ్చినట్టే ఇచ్చిండండి. యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే ఇచ్చారో కన్స్ట్రక్షన్ కింద అలానే వచ్చింది. కిచెన్ అండి. ఇది కిచెన్ షెల్ఫ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. దీని ఆపోజిట్కి వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. ఇది కామన్ బాత్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ ఇక్కడ చిన్నగా అయిపోయిందండి. ఎందుకంటే వాళ్ళ కింద పార్కింగ్ ఏరియా ఇక్కడ కవర్ చేయలేదు. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. దీనికి అటాచ్ బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చారు. ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఇది ఇండియన్ బాత్రూమ్ వచ్చింది. ఇది ఇండియన్ బాత్రూమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను. గెస్ట్ బెడ్రూమ్ కూడా చూడండి. ఇదంతా గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసింది మనకి. అంటే ఎవరైనా రిలేటివ్స్ వస్తే కూడా ఇక్కడ పడుకొని కానీ ప్లేస్ ఇచ్చారంట అండి వీళ్ళు. చూడండి ఎంత బాగుంది. గెస్ట్ బెడ్రూమ్ కూడా మంచి టైల్స్ వర్క్ చాలా బాగా ఇచ్చారు. చిన్న బెడ్ పెట్టారు. మనకు వాష్ రూమ్ కూడా ఇచ్చారు. వాష్ బేసిన్ ఇచ్చారు. చాలా బాగుంది. అక్కడ పైన కూడా ఒక AC వర్క్ కూడా ఇచ్చారండి. చూడండి ఇంత చిన్నగా ఇచ్చినా కూడా చాలా బాగుందండి మనకి. ఇది వచ్చేసి మనకి మన ఇంట్లో కింద ప్లేస్ అండి. ప్లేస్ మొత్తం కింద ప్లేస్ మనకి. మన గ్రీనరీ అనే ప్లేస్ అండి మనకి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది మనకి. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్తున్నామండి. టెర్రస్ పైన వ్యూ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు టోటల్ డీటెయిల్స్ మొత్తం కూడా టెర్రస్ పైన కూడా చెప్పేసాను మళ్ళీ ఒకసారి. ఇప్పుడు టెర్రస్ పైకి వస్తున్నాను. మనకు పిల్లర్ కన్స్ట్రక్షన్స్ అండి. పిల్లర్స్ కూడా ఉన్నాయి దీనికి. చూడండి ఎంత బాగుంది ఇదంతా. మనకు ఆల్రెడీ 2 ట్యాంక్స్ కూడా ఇక్కడ ట్యాంక్ ఉందండి. ఇదంతా పెద్ద ట్యాంక్ ఇది.
ట్యాంక్ కూడా వీళ్ళు ఎట్లా కట్టుకున్నారు అప్పటి కన్స్ట్రక్షన్ కాబట్టి. ఇది వచ్చేసి మనకి మల్కాజ్గిరి అనే ఏరియాలో ఉందండి. మనకి మల్కాజ్గిరి ఎక్స్ రోడ్కి జస్ట్ అండర్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. 290 స్క్వేర్ యార్డ్స్ అండి. సౌత్కి గేట్ ఇచ్చారు, ఈస్ట్కి నార్త్కి మెయిన్ డోర్ ఇచ్చారండి. 17 years ఓల్డ్ హౌస్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో ఒక 2 BHK ప్లస్ ఒక 1 గెస్ట్ రూమ్ కూడా ఇచ్చారు. ప్రైస్ వచ్చేసి 2,50,00,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను, ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.